బనకచెర్లపై ఏపీ వెనక్కి తగ్గినట్టే కనిపిస్తోంది. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు నిర్మాణానికి డిపిఆర్ కోసం చేపట్టిన టెండర్ల ప్రక్రియను రద్దు చేస్తున్నట్లుగా ఏపీ ప్రకటించింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు స్థానంలో పోలవరం నల్లమల్ల సాగర్ అనుసంధానం చేయబోతోంది ఏపీ. ఇందుకు అవసరమైన డిపిఆర్ తయారీకి త్వరలోనే టెండర్స్ సైతం పిలువబోతోంది. ఇందులో భాగంగా తొలుత బొల్లాపల్లి జలాశయానికి నీళ్లు తీసుకువెళ్లి అక్కడి నుండి వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నల్లమల్ల సాగర్ జలాశయానికి గోదావరి నీళ్లు తరలించాలి అనేది తాజా ప్రణాళిక. అవసరమైతే సోమశిలకు ఈ జలాలు మళ్లిస్తారు. ఈ ప్రాజెక్టు చేపట్టి తదుపరి దశలో బనకచెర్లకు మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఒక అంచనాకు వచ్చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం బనకచెర్ల అనుసంధానం స్థానంలో పోలవరం నల్లమల్ల సాగర్ అనుసంధానం ప్రాజెక్టుకు కొత్త రూపు సంతరించుకోబోతోంది. ఈ ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి సమర్పించింది. డిపిఆర్ తయారీకి పాత పేరు, పాత ప్రతిపాదన ఉంచితే ఇబ్బందికరం కావడంతో ఇక నుంచి పోలవరం నల్లమల్ల సాగర్ అనుసంధానంగానే పరిగణించాలన్న ఆదేశాలు అందాయి. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం 58,000 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా ఒక అంచనా వేస్తున్నారు. మొదట్లో భావించినట్లు 3 సెగ్మెంట్లలోనే పనులు చేస్తారు. 3వ సెగ్మెంట్లో బొల్లాపల్లి జలాశయం నుంచి బనకచెర్ల వరకు కాకుండా బొల్లాపల్లి నుండి నల్లమల్ల సాగర్ జలాశయం వరకే పరిమితమవుతారు. ఇందుకు 9,000 కోట్లు ఖర్చవుతుందని లెక్క వేస్తున్నారు. గతంలో కన్నా సుమారు 25,000 కోట్లు ఖర్చు తగ్గుతుందని అంచనాలు ఉన్నాయి. అక్టోబర్ 11వ తేదీన బనకచెర్ల ప్రాజెక్టు డిపిఆర్ కోసం టెండర్లను ఆహ్వానించింది ఏపీ ప్రభుత్వం. టెండర్ల దాఖలకు అక్టోబర్ 31వ తేదీ వరకు గడువుండగా తాజాగా డిపిఆర్ కోసం ఆహ్వానించిన టెండర్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొనగా దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలను లేవనెత్తింది. అయినా ఏపీ సర్కార్ టెండర్స్ కు వెళ్లి ఇప్పుడు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.